నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ సమావేశాలకి కేసీఆర్ గారు వస్తారా రారా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, వచ్చి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్తాడని, మరి కొంతమంది కేసీఆర్ రాడని అంటున్నారు. సరే, గత 10 సంవత్సరాల నుంచి మనం కేసీఆర్ను చూస్తున్నాం కాబట్టి, ఆయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి మనం ఒక అంచనాకి వద్దాం. మనకు తెలిసి కేసీఆర్ 100కి 1000% అసెంబ్లీకి రాడు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యము ఆయన అహం దెబ్బతింటది, తలకాయ కొట్టేసినట్టు అవుతుంది. ఏంటి, నేను కేసీఆర్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలా, అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడా? ఇలాంటి సీను కేసీఆర్ ఆయన కలలో కూడా ఊహించుకోలేదు. ఇప్పుడు ఆడికొచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన అహం దెబ్బతింటే తలకాయ గుట్టేసినట్టు అవుతుంది. అందుకే రాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. వస్తేనేమో కేసీఆర్కి అహం దెబ్బతింటుంది, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి చూసిందా నేను సవాలు విసిరినా కానీ రాలేదు, ఎన్ని రోజులైనా అసెంబ్లీ పెట్టుకుందాం, మీరు మాట్లాడినంతసేపు నేను మైకిస్తా, ఆన్నే ఉందాం, బట్టలు తెచ్చుకో, ఆన్నే తిందాం, పందాం, మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యా, చర్చకు రా, సవాల్ స్వీకరించన్నాడు. ఇప్పుడు వస్తేనేమో ఈ బాధ, రాకపోతేనేమో చూసిరా ఈయన అన్యాయం చేసిండు కాబట్టి, అవినీతి అక్రమాలు చేసిండు కాబట్టి, కృష్ణానది జలాల విషయంలో జగన్తోనే చీకటి ఒప్పందం పెట్టుకొని అక్రమంగా నీటిని తరలించి మనకు అన్యాయం చేసిండు, అవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతోనే రాకుండా తోక ముడిచిండని రేవంత్ రెడ్డి అంటాడు. ఎటు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఇక్కడ నష్టం జరిగే విధంగానే ఉంది. ఇదే అహంతో కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, బిల్లుల విషయంలో కానీ పోయి కేంద్రం దగ్గరికి పోలే, అడగలే ఏనాడు. మోడీ వచ్చినప్పుడల్లా ఆయనను రిసీవ్ చేసుకుంటేందుకు తలసాని శ్రీనివాసరావు యాదవ్ని పంపించిండు, ఈయన పోలేదు. ఇదే అహంతో మోడీ వచ్చినప్పుడల్లా గో బ్యాక్ మోడీ అని పెద్ద పెద్ద ఏమంటారు హోర్డింగ్లు పెట్టించాడు హైదరాబాద్లో. ఇదే అహంతో గవర్నర్ని కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రసంగాన్ని తీసేసిండు. గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పడగొట్టి గవర్నర్ ప్రసంగాన్ని తీసేసిండు తమిళ శైలి. ఇదే అహంతో ఓడిపోయినాక పోయి గవర్నర్ కలిసి రాజీనామా ఇవ్వకుండా చక్క పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. చూసిరా ఒక మనిషికి అహం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది. నేను కేసీఆర్నో లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో విమర్శించడం కాదు, సాధారణ వ్యక్తికి కూడా అహం అనేది ఉంటే తనకి తెలియకుండానే తను ఎంత నష్టపోతున్నాడో చివరికి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఉన్న కారణాలలో అతిపెద్ద కారణం ఈ కేసీఆర్ మొండి పట్టుదల, అహం. ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళేదో కొత్త నాటకం మొదలుపెట్టి నల్గొండలో మీటింగ్ పెట్టుకొని మేము ఆడిపోతున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న అసెంబ్లీలలో మా కేసీఆర్కి చిన్న రూమ్ ఇచ్చిర్రు, అప్పుడు పెద్ద రూమ్ ఉండే, మాకు చాలా బాధ వేస్తుందనో వీళ్ళు లెస బాధ పడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవును, ఒకప్పుడు 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఆయనకు పెద్ద రూమ్ కేటాయించారు అసెంబ్లీలో. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి చిన్న రూమ్ ఇచ్చినారు. అందుకు మీకెందుకు అంత బాధ అవుతుంది? ఇంకా వీళ్ళు తెలంగాణకు మేమే రాజులము, మేమే దొరలము అన్న భావనలోనే ఉన్నారు వీళ్ళు. మరి ఒకప్పుడు ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత అసెంబ్లీకి రానియకుండా ఎన్నో రకాలుగా అడ్డుకున్నాడు కేసీఆర్. చివరికి అసెంబ్లీకి వచ్చినాక కూడా అసెంబ్లీలో వాళ్ళకు ఒక రూమ్ కూడా ఇవ్వలే. ఎంతో రిక్వెస్ట్ చేసిండు, నాకు న్యాచురల్ కాల్ వస్తుంది, లేకపోతే బాత్రూమ్ పోవాల్సి వస్తుంది, ఎక్కడికి పోవాలి, రూమ్ ఇవ్వకపోతే మేము టిఫిన్లు తెచ్చుకుంటాము, ఎక్కడ తినాలి, ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలని చాలా రిక్వెస్ట్ చేసిండు. మీ అందరికీ గుర్తు లేకపోవచ్చు, నేను ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఏం చెప్పినాం బిఎస్సిలో గతంలో ఉన్న ప్రాక్టీస్ ఇది అమలు చేయమని చెప్పినాం, మీరు కాదన్నారు. ఒక రూమ్ ఇవ్వమని చెప్పినాం, రూమ్ కూడా శాసనసభ్యులుగా మేము ఒక ముగ్గురం ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక రూమ్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది శాసనసభ కాదా? కాదా అధ్యక్ష?
మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నాను. అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే కాకుండా కన్వెన్షన్స్ లోబడి ఉంటాయి అధ్యక్ష. వారు కూడా శాసనసభ్యులు చేసిండ్రు నాతో పాటుగా. ఒక్క శాసనసభ్యుడు ఒకటే జయప్రకాష్ నారాయణ గారికి ఒక రూమ్ ఇచ్చినాం. సిపిఐ పార్టీ ఒక సభ్యుడు కూడా రూమ్ ఇచ్చాం అధ్యక్ష. మమ్మల్ని అవమానపరిచినట్టు కాదు అధ్యక్ష. మేము ఎక్కడ మాకు న్యాచురల్ కాల్ వస్తుంది, ఎక్కడ పోతాం అధ్యక్ష? బయట మేము వస్తే కాళ్ళలో కూర్చున్నాం అధ్యక్ష. మీకు బిఎస్సీలో అధ్యక్ష ఇది ఒకప్పుడు నారాయణ గారికి సిపిఐ పార్టీకి కూడా రూమ్ ఇచ్చిన ఒక్క సీట్లు ఉన్నా కానీ మేము ముగ్గురం సీట్లు ఉన్నా మాకు సీట్ ఎందుకు ఇవ్వలేదన్నది. మీరు కనీసం సీటు కూడా ఇవ్వలే వాళ్ళకి. అరే బాత్రూమ్ వస్తే పోతందుకు కూడా లేదురా నాయన, మాకు ఒక రూమ్ ఇయ్యుర్రా నాయన అన్నా కానీ బతిలానే ఇయ్యలే. ఇప్పుడు మీ కేసీఆర్కు చిన్న రూమ్ ఇచ్చిర్రు, దానికి మీరు పెద్ద ఏడుస్తుర్రు. ఇక ఎప్పుడైనా కానీ నువ్వు చేసింది ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది. మీకే కాదు ఎవరికైనా, మనకైనా, వ్యక్తులు ఎవరికైనా కానీ తిరిగి వస్తుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మీరు ఏ విధంగానైతే అధికారం ఉందని విర్రవీగి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగానైతే తొక్కిపడేసిర్రో, ఏ విధంగానైతే అవమానం చేసిర్రో, దానికి 2 ఇంతలు మీరు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళకు ఓపిక ఉంది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళకు ఓపిక ఉంది. వాటన్నిటిని భరించిర్రు, కొట్లాడిర్రు. మీకు ఓపిక లేదు. నేను చెప్పింది మిమ్మల్ని ఏదో విమర్శించడానికి కాదు. ఇప్పుడు నా మాటలు విని కింద కామెంట్లు పెడతారు, అరే నీ సంగతి చేస్తాంరా, నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నావు, నీ సంగతి చేస్తాము, కేసీఆర్ చెప్తున్నావు అంటే ఇప్పుడు మీరు ఏం చేయలేరు. ఇప్పుడు వెనకట ఒక శాస్త్రం ఉండే, మా అమ్మమ్మ చెప్పేది, ఉన్నమాట అంటే ఊరు నాకు ఖర్చుపాటు రాదన్నాడట. మరి ఇది ఉన్నమాటనే కదా. మీరు 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 చేసే తప్పును గ్రహిస్తలేరు. అది మీ దగ్గరకు వచ్చేసరికి మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అహం దెబ్బతింటుంది. అసలు బాధ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే మనం ఒకరిని విమర్శించేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ అరే చివరికి మనం అదే స్థానంలో ఉంటే మన పరిస్థితి ఏందిరా అని ఆలోచన చేసుకోవాలి. ప్రజలారా, నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా నన్ను తిడతారు. నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఉన్నమాట అంటే ఊరు నాకు ఖర్చుపాటు రాదు అంతే. ఇకనైనా మీరు గ్రహించండి, మంచిగా నడుచుకోండి, మీకు కూడా నెక్స్ట్ తర్వాత అవకాశం వస్తుంది. ప్రజలారా, దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు విత్ ప్రూఫ్స్తో సహా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. నాలాంటి వారిని మీరు ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, వీలైనంత వరకు షేర్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.